ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని దానికి కట్టుబడి ఉన్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కళ్లమాధవి తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని, తమది చేతల ప్రభుత్వం అని అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడానికి తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందిస్తున్నారని ఎమ్మెల్యే కళ్లమాధవి తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తాము ఏకగ్రీవంగా మద్దతు తెలిపామన్నారు. ఎలక్ట్రానిక్స్ మరియు డేటా సెంటర్ పాలసీ తీసుకొని రావడంతో ఆంధ్రప్రదేశ్ లో సాంకేతిక విప్లవానికి నాంది పలికిందని, ఇది నారా లోకేష్ కృషితోనే సాధ్యమవుతుందన్నారు. ఇండియాలో స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్న వాక్స్కాన్, షావోమి, జియోని, మైక్రోమాక్స్, కార్బన్ అండ్ సెల్కాన్ కంపెనీలు 2015 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ప్లాంట్లను మొదలుపెట్టి అనేక మందికి ఉపాధిని కల్పించామన్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు ఇప్పటికే ఓ సిటీని ఏర్పాటు చేశామని, కర్నూలులో డ్రోన్ పరిశ్రమ, మెడికల్ డివైస్ పరిశ్రమ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నట్లు నారా లోకేష్ ప్రకటించడం, దానివల్ల రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నామని నారా లోకేష్ తెలపడం హర్షణీయమని ఎమ్మెల్యే కళ్లమాధవి తెలిపారు.